తర్వాత సమాజంలో నెంబర్ వన్ మాదిగ అప్పటికే ఎంఆర్పిఎస్ బాగా కృష్ణమాదిగ నాయకత్వంలో ఆల్రెడీ ఇక స్టార్ట్ అయ్యింది ఉద్యమం చేయడానికి, బండ్లు తగలబెట్టడానికి, బస్సులు తగలబెట్టడానికి. ఇది అప్పుడు నన్ను బర్దరఫ్ చేయగానే జరిగిన కార్యక్రమాలు. సో అప్పుడు కనుక నేను కొంత అగ్గిరాజేస్తే రాష్ట్రం అంతా కూడా ఆగమైపోయే పరిస్థితి ఉండే. అంటే నేనేం ఆలోచించిన, ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ, రాజన్న తెలంగాణ కోసము ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగి మాదిగల అస్తిత్వము, మాదిగల ఆత్మగౌరవం, మాదిగ ఉనికి తెలంగాణ ఉద్యమంలో ఉంది అని చెప్పిన రాజన్న అవకాశవాదంగా ఆయన మంత్రి పదవి పోగానే మళ్ళీ చెడగొట్టడంలో ముందు పడతారు అని ఎక్కడ అంటారో అది వద్దు. నేను కడిగిన ముత్యంలో మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఐ డిడ్ నథింగ్ దేర్, ఓన్లీ మేకైతారనే చెప్పులు మాటలు వినే కార్యక్రమం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు బడ్జెటే లేదు, పైసలు పెట్టేదే లేదు. ఓన్లీ ఉట్టిగా హాస్పిటల్కి ఓ డిప్యూటీ సీఎం పోతుండంటే వారం రోజులు ముందే చెప్పారు వాళ్ళు ఎక్కడైనా తీసుకొచ్చి సున్నాలు ఇస్తారు, శుభ్రంగా ఊడ్చుంటారు, మందు లేకపోతే మందులు తీసుకొచ్చి పెట్టుంటారు, ఏ లోపం లేకుండా చూస్తారు. అది ముందో వారం రోజులు, తర్వాత వారం రోజులు పనిచేస్తుంది. ఆ 15 రోజులైనా చాలు నేను ఒక విజిట్ చేస్తే పైసా ఖర్చు లేకుండా ప్రజలకు మేలైన వైద్యం అందించవచ్చు. అప్పుడు డాక్టర్లు అందరూ కూడా డ్యూటీ కరెక్ట్గా వస్తారని చెప్పేసి మనం, ఎందుకంటే గ్రాస్ రూట్లో వచ్చిన వాడిని కాబట్టి, వైద్యుని కాబట్టి నాకు ఆ విషయాలు తెలుసు కాబట్టి అట్లా హాస్పిటల్ నిద్ర అని ఒక కార్యక్రమం వేసుకుని 7 నెలల్లో మొత్తం ప్రైమరీ హెల్త్ సెంటర్ కాంచెల్లి ఉస్మానియా హాస్పిటల్ వరకు హాస్పిటల్ నిద్ర అనే కార్యక్రమం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఫస్ట్ టైం అలాంటి కార్యక్రమం గతంలో ఎవరు చేయలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటూరు నగరంలో 2 రోజులు అసలు ఒక ఎమ్మెల్యే ఒక రోజు కూడా లేని దగ్గర 18 ఏళ్ళ తర్వాత, అప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కూడా లేరు. 18 ఏళ్ళ తర్వాత ధైర్యంగా నేను 2 రోజులు ఏటూరు నగరంలో ఉండడం, ఏరియా హాస్పిటల్లో, అట్లాగే భద్రాచలం ఏరియా హాస్పిటల్లో, ఉట్నూరు ఏరియా హాస్పిటల్లో, తర్వాత చెంచుపేట. అంటే ఎందుకు చెప్తున్నా అంటే గొప్పగా చేసిన మనము చిన్న పదవి పోయినందుకు ఇట్లా చేసేది ఉంటే మళ్ళీ తెలంగాణ గందరగోళం అయిపోతానికి నేను కారణమవుతాను ఏకైక కారణంతో నేను కడిగిన ముత్యంలో వస్తానని చెప్పేసిన.